టీమిండియా క్రికెటర్ టీ20 ఫినిషర్ రింకు సింగ్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. తాను టీ20 స్పెషలిస్ట్ మాత్రమే కాదు, టెస్టులు కూడా ఆడగలనని నిరూపిస్తున్నాడు. 1-2 ఇన్నింగ్స్లు అయితే గాలివాటం అనుకోవచ్చు, కానీ రింకు తన నిలకడతో రంజీల్లో అద్భుతంగా దూసుకుపోతున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో 176 పరుగులు చేసి వరుసగా ఈ టోర్నీలో 2వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు రింకు సింగ్ వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆడిన 4 ఇన్నింగ్స్ లో 89, 68, 165 అలాగే 176 పరుగులు చేసి టీమిండియా సెలెక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో మాత్రమే కొనసాగుతున్న రింకు సింగ్ టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాలనే తన కోరికను గతంలోనే వెల్లడించాడు. తనపై వస్తున్న టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ ను తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రింకు ఇప్పటి వరకు 51 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 3500 పరుగులు చేశాడు. వీటిలో 24 అర్ధ సెంచరీలు, 9 సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 57 ఉండడం విశేషం. భవిష్యత్తులో టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలనేది తన కళ అని, అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన రింకు సింగ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. టెస్టు ఆశలు ఉన్నప్పటికీ రింకు సుదీర్ఘ ఫార్మెట్లలో మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ యూపీ బ్యాటర్ సెప్టెంబర్ లో జరిగిన సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. ఇండియా ఏ జట్టులోనూ రింకు సింగ్ కు స్థానం దక్కలేదు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడుతున్న అతన్ని తదుపరి సిరీస్ లోనైనా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.